హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్లీజ్ లైక్ మై వీడియో, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అరటి పండు తినేసి తొక్కలు పడేస్తున్నారా? వాటి వల్ల మొక్కలకు ఎంత ఉపయోగమో మీకు ఇక్కడ చూపిస్తాను. ప్లీజ్ లైక్ మై వీడియో, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. లైక్ చేసినప్పుడు హైప్ వస్తుంది. హైప్ మాత్రం తప్పకుండా ఇవ్వండి ఫ్రెండ్స్. ఈ ఫర్టిలైజర్ వల్ల పువ్వులు గుత్తులుగా ఎంత చక్కగా వస్తాయో మీకు ఇక్కడ నేను చూపిస్తాను. ఈ ఫర్టిలైజర్ మాత్రం అన్ని రకాలకి ఇవ్వచ్చు. గులాబీ నేను ఆల్రెడీ పువ్వులన్నీ పూసాక మొగ్గ దశలో మళ్ళీ ఇప్పుడు ఇస్తున్నాను. గుత్తులుగా పువ్వులు పోయటానికి మాత్రం చాలా బాగా పనిచేస్తుంది. కనకాంబరాలు ఈ సమ్మర్ సీజన్లో గులాబీలు, కనకాంబరాలు, మందార, మల్లె మొక్కకు ఇది నిజంగా తిరుగులేను అల్టిమేట్ అని చెప్పొచ్చు. ఫర్టిలైజర్ చాలా బాగా పనిచేస్తుంది. మీరు ఫ్రూట్స్ తిని, ఈ అరటిపండే కాదు ఏ ఫ్రూట్స్ తిన్నా కూడా ఆ తొక్కలని మిక్సీ బట్టి అది కూడా వాటర్లో కలిపి ఇచ్చేయండి. అద్భుతంగా పువ్వులు అయితే పూస్తాయి. ఇక్కడ మీరు చూస్తున్నది ఏంటంటే, నేను మినపగుళ్ళు నానబెట్టుకున్నాను. మినపగుళ్ళు దోశ కోసం నానబెట్టుకున్న మినపగుళ్ళు, అలాగే రైస్ నానబెడతాం కదా ఆ వాటర్. ఈ బౌల్ ఏంటంటే, నేను శివరాత్రి రోజు ఇందులో పాయసం చేశాను. పాయసం చేసిన బౌల్లో దోశకు నానబెట్టుకున్న వాటర్ ఇందులో కడిగి వేశాను. ఇందులోనే కొంచెం నల్ల శనగలు కూడా మాడిపోయినాయి కొన్ని కుకింగ్లో, అవి కూడా ఇందులో వేసాను. చూడండి ఎంత మంచిగా ఫర్మెంటేషన్ అయింది. ఇవేమి మీరు వేయాలని కాదు, ప్రతిదీ కిచెన్లో ఉండే వేస్ట్ కూడా మొక్కలకు యూజ్ అవుతుందని నేను చూపిస్తున్నాను. మీరు మామూలుగా దోశకు నానబెట్టుకున్న వాటర్ని తీసుకొని బనానా తొక్కలు ఏవైతే ఉంటాయో ఆ బనానా తొక్కల్ని బాగా ఇందులో మెదిపేసేయండి. మీకు అంతగా మెదపడం ఇష్టం లేకపోతే ఈ తొక్కల్ని మిక్సీ బట్టి ఆ పేస్ట్ని కూడా ఈ వాటర్లో కలిపి మొక్కలకి ఇచ్చేయండి. నిజంగా అసలు ఎంత చక్కటి పోషకాలు తెలుసా? రూపాయి ఖర్చు చేయకుండా కిచెన్లో ఉండే వీటిని మన మొక్కలకి ఇచ్చిరంటే నిజంగా అద్భుతంగా పనిచేస్తుంది ఫ్రెండ్స్. చాలా బాగా పనిచేస్తుంది. ఎటువంటి తొక్కలైన ఇవే కదా, ప్రొమోగ్రనేట్ కానీ మనము ఇప్పుడు వాటర్ మిలన్ ఇవన్నీ తెచ్చుకుంటాం కదా, ఇవన్నీ కూడా మిక్సీ చేసి మంచిగా ఇవ్వచ్చు. మిక్సీ చేయడం అంటే కొంచెం పని అనుకున్న వాళ్ళు ఇలా బాగా పండుబండిన తొక్కను కానీ, బాగా పండుబండిన అరటి పండును కానీ ఇట్లా స్మాష్ చేసి ఇవ్వచ్చు. ఇందులో ఇంకా కొన్ని 2-3 ఇంగ్రీడియంట్స్ కూడా కలిపాను. అదేంటనేది ముందు చూపిస్తాను వీడియోలోనే. ఇలా బాగా మెదిపేసిన తర్వాత ఇప్పుడు ఇది ఒక బకెట్లోకి తీసుకుంటాను. మొత్తం కూడా ఇప్పుడు ఈ అడుగున ఈ తొక్కలు ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ తీసి మనం ఫస్ట్ అయితే ఈ వాటర్ని వేరే బకెట్లోకి వడకట్టుకొని అందులో ఉన్న ఈ తొక్కలు, ఆ శనగలు ఏవైతే ఉన్నాయో మనం కంపోస్ట్ బిన్లో వేసుకోవాలి. అందుకే ఇట్లా స్మాష్ చేసినప్పుడు కొన్ని తొక్కలు మిగిలిపోతాయి. అది మిక్సీ పట్టుకున్నాం అనుకో ఎటువంటి తొక్కలు మిగిలవు. నేను ఏదైనా శనగలు ఏమైనా నల్ల శనగలు ఉడకబెట్టినవి కూడా మిగిలిపోయినవి కూడా నేను మిక్సీ బట్టి మొక్కలకి ఇస్తాను. అది కూడా నేను మీకు చాలా వీడియోలో చూపించాను. ఇలా తొక్కలు అవన్నీ ఇందులోకి రాకుండా ఒక బకెట్లోకి ఈ వాటర్ అయితే ఉంచేసుకున్నాను. చూడండి ఎంత చక్కగా ఫర్మెంటేషన్ అయిందో, అసలు ఎంత బాగుందో. ఇదంతా కూడా నేను ఇప్పుడు కంపోస్ట్ రోజువారీ ఇగో చూడండి, పూజకు వాడిన పువ్వులు, కొబ్బరి పొట్టు, ఇదంతా కూడా ఇది లేయరు కిచెన్ వేస్ట్ లేయర్ మట్టి వేస్తూ రోజు ఈ ఎండాకాలంలో బాగా తయారవుతుంది మొత్తం కంపోస్ట్ కూడా. ఇలా వేస్తూ దీనిపై నుంచి మట్టి వేసుకుంటాను. ఒక లేయర్ మట్టి వేస్తాను. మళ్ళీ రేపు ఇంకొక 2-3 రోజులకు ఒకసారి కూడా మన కిచెన్లో వచ్చేదంతా పక్కన పెట్టుకేసుకొని కూడా అట్లా మట్టి కప్పేయచ్చు. అట్లా ఇంకా బాగా పనిచేస్తుంది. ఈరోజు నాకు ఎక్కువగానే వచ్చింది పండ్ల తొక్కలు, కూరగాయల తొక్కలు అన్నీ, అందుకే వేసాను. లేకపోతే 2-3 రోజులు అది కిచెన్ వేస్ట్ అంతా పక్కన పెట్టి వేస్తూ ఉంటాను. ఇప్పుడు ఇందులో అయితే నేను ఒక 3 టేబుల్ స్పూన్ అంతా వేపపిండి వేసుకున్నాను. ఇప్పుడు ఏవైతే వాటర్ ఉన్నాయో, మనం బనానా తొక్కలు పిసికి పెట్టుకున్న వాటర్ ఏవైతే ఉన్నాయో అందులో మళ్ళీ అలాగే ఒక 2 టేబుల్ స్పూన్లు అయితే ఆవపిండి కూడా వేసాను. 1 టేబుల్ స్పూన్ వేసాను, 2 కూడా వేసుకోవచ్చు. ఆవపిండి నేను ఒక 50 గ్రాములు తెచ్చి గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు కూడా మొక్కల్లోకి అంటే ఏదైనా ఇలా చేసుకున్నప్పుడు 1 టేబుల్ స్పూన్ అందులో కలిపేస్తున్నాను. ఆవపిండికి రేటు కూడా చాలా తక్కువ ఫ్రెండ్స్. 20 రూపీస్కి 50 గ్రాములు వస్తాయి. 50 రూపీస్కి అయితే మంచిగా ఇంకా పెద్ద ప్యాకెట్ కూడా దొరుకుతుంది. తెచ్చుకొని ఒక్కసారి ఎండలో ఎండబెట్టుకొని ఆవాలు మీరు గ్రైండ్ చేసుకొని ఒక డబ్బాలో వేసుకోండి. ప్రతిసారి చేయకుండా ఈజీగా ఉంటుంది. ఇదంతా కూడా మొత్తం కలిపేసి ఒక 1 అవర్ అయితే పక్కకు పెట్టాను. ఇంకా నా గార్డెన్లో అదర్ పనులు చేసుకున్న తర్వాత వచ్చేసి ఇంకా ఇందులో కొన్ని వాటర్ అయితే పట్టినాయి. ఇలా నేను వాటర్ వేస్తూ మళ్ళీ ఇంకొక బకెట్ వాటర్ పోస్తూ మొక్కలకైతే ఇచ్చాను. ఇప్పుడు ఒక బకెట్ తీసాను, దీంట్లో నుంచి కొంచెం హెల్తీగా అవుతుంది కదా, అప్పుడు ఇంకొక బకెట్ తెచ్చి మళ్ళీ యాడ్ చేసుకుంటూ మొక్కలకి ఇచ్చాను. ఇది ఎంత రేషన్ అని ఏమీ ఉండదు ఫ్రెండ్స్, ఎందుకంటే ఇది ఆర్గానిక్. ఒక పెద్ద బకెట్ అనుకోరాదండి, మనము పెద్ద బకెట్ ఉంటాయి కదా, పెద్ద బకెట్లలో వేసేసుకొని దాని నిండా వాటర్ పట్టేసుకొని మొక్కలకి ఇచ్చుకోవటమే.
దీనికి ఆర్గానిక్ కాబట్టి ఎటువంటి మొక్కలు హాని చేసేది ఏమి ఉండదు. ఇక్కడ మీరు చూడండి, ముందు చూసారు కదా పువ్వులన్నీ మనం హార్వెస్ట్ చేసుకున్నాం. ఇక్కడ చూడండి మళ్ళీ మొగ్గలు ఎలా వచ్చినాయో. వారం 10 రోజులనే మొగ్గలు అయితే ఫుల్గా మళ్ళీ చాలా వచ్చినాయి. అయితే నిన్న నేను శివరాత్రి అది జాగరణ అదంతా ఉండడం వల్ల నేను గార్డెన్లోకి రాలే, వాటర్ ఇవ్వలేదు. ఇక్కడ చూడండి మొక్కలు అయితే పువ్వులు అంటే కొంచెం వడిలిపోయినట్టు అయినాయి. ఎండలు కదా ఫ్రెండ్స్, ఎండలు కూడా ఫుల్ బాగానే కొడుతున్నాయి. ఇంకా శివరాత్రి దాటిందంటే ఎండలు బాగా కొడతాయి. ఇక చూడండి ఇప్పటికీ స్టిల్ మళ్ళీ సెకండ్ టైం కూడా మనకు గార్డెన్లో ఎంత చక్కగా పూస్తున్నాయి. మళ్ళీ అవి అయిపోయిన తర్వాత కొన్ని వైట్ వాటర్, మామూలుగా ప్లెయిన్ వాటర్ కూడా కలిపానమాట. ఎక్కువ ఉన్నాయి కదా, ఇందులోనే బనానా తొక్కలు ఉంది, అలాగే మనము వేపిండి అవన్నీ వేసాం కదా, చాలా మొక్కలకు వస్తాయి అన్నమాట. ఇక్కడ చూడండి మంచిగా గులాబీలకు, అలాగే ఇప్పుడు ఈ సీజన్లో సమ్మర్లో ఎక్కువ ఏం పూస్తాయి, మల్లెపూలు ఎక్కువ పూస్తాయి, కనకాంబరాలు ఎక్కువ పూస్తాయి, గన్నేరు పూలు ఎక్కువ పూస్తాయి, సన్నజాజి పువ్వులు ఎక్కువ పూస్తాయి. అన్ని పువ్వులు చాలా ఎక్కువగా పూస్తాయి కాబట్టి అన్నిటికీ ఇచ్చుకోవచ్చు. ఇక్కడ మల్లె మొక్కకు, మందారకు ఆల్ ఇన్ వన్ ఫర్టిలైజర్ అనమాట. ఉక్కు లాంటి ఐరన్ ఫర్టిలైజర్ అనే చెప్పొచ్చు. ఇది అన్ని మొక్కలకు ఇవ్వచ్చు, కూరగాయల మొక్కలకు కానీ, వెజిటేబుల్. మన గార్డెన్లో ఏదన్నా ఒకటి చేసినామంటే ప్రతి ఒక్క మొక్కకి ఇచ్చే ఫర్టిలైజరే చేస్తాను. ఈ ఫర్టిలైజర్ ఈ మొక్కకే చేయాలని ఉండదు. కాకపోతే మనం ఆ రోజు ఏ మొక్క గురించి చెప్తున్నామో మెయిన్ ఆ మొక్క గురించి చెప్తాను తప్ప ఆ మొక్కకు అన్నట్టు ఏమి ఉండదు. అన్ని మొక్కలకి ఇచ్చుకోవచ్చు. ఏ ఫర్టిలైజర్ అయినా మన ఆర్గానిక్ పద్ధతిలో చేసేది అన్ని మొక్కలకి ఇచ్చేటట్టే నేను చేస్తూ ఉంటాను. చూసారు కదా, ఇక్కడ గులాబీలు కూడా పూసినాయి. ఈరోజు ఒక 3-4 పువ్వులు అయితే వచ్చినాయి. మన టమాటాలు ఆల్రెడీ నేను హార్వెస్ట్ చేసిన కాయలు ఉంటే మళ్ళీ 2 డేస్కే పండిపోయినాయి చూడండి. అసలు వెజిటేబుల్ కూడా బాగానే వస్తున్నాయి. కాకపోతే నేనే ఇంక ఇప్పుడు ఏం వేయట్లేదు, వేసుకోవాలి కొన్ని. ఇక్కడ చూడండి మొగ్గలు ఎలా వచ్చినాయో. ఇంకా మళ్ళీ నెక్స్ట్ మండే కల్లా ఫుల్గా మళ్ళీ పూసేస్తాయి. ఇప్పుడు చూడండి ఎన్ని మొగ్గలు ఉన్నాయి, ఎందుకంటే మనం అధికంగా పోషకాలు ఇస్తున్నాం కదా. ఈరోజు ఇక్కడ ఇంకా 2 ఫ్లవర్స్ వస్తాయి, కోసాను. ఎందుకంటే కోయకుండా అలా ఉంచినాం అనుకో ఇది రాలిపోయి పడిపోతే ఇంకేముండవు. ఆ 2 కోసిన. ఇక కనకాంబరాలు కూడా మన శివరాత్రికి పువ్వులన్నీ కోసేసినాయి ఫ్రెండ్స్. అన్నీ ఏంటంటే గులాబీ కానీ, చామంతులు కానీ ఇవన్నీ కోసేసా. ఇక మిగిలినవి ఇవి ఉన్నాయి, మొత్తం శివుడికి పెట్టడానికి అన్నీ కోసానమాట. చూసారు కదా ఫ్రెండ్స్, మన గార్డెన్లో ఇప్పుడు చామంతులు అయితే మళ్ళీ మొగ్గలు చూడండి ఎంత బాగా వస్తున్నాయో. సెకండ్ ఇన్నింగ్ అని నేను ఆల్రెడీ చాలా వీడియోలో చెప్పాను, మొగ్గలు చాలా వస్తున్నాయి. అలాగే ఈరోజు ఈ వీటికి కూడా అంటే నేను పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ వస్తాను కదా, కొన్ని ఫ్లవర్స్ వదిలేసినాయి మళ్ళీ కోసుకుంటున్నాను. ఇప్పుడు మంచిగా టమాటాలు ఇంకొక రోజు ఉండాలి, కొద్దిగా ఇంకా కలర్ రావాలి. మొన్న కూడా ఇదే ఇంత సైజులోనే ఉన్నాయి, హార్వెస్ట్ చేసినాం మనం. ఇంక ఇక్కడ చూడండి మల్లె మొక్క చిగుళ్ళు ఎంత బాగా వస్తున్నాయో. ఇంకా గేట్ కాడ కూడా తీసినాం కదా, అది కూడా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను అది ఎలా ఉందనేది కూడా. ఇంకా ఇవి కూడా చూడండి మందారాలు. మీకు ఏ మొక్కకైనా సరే ఇచ్చేయండి, అన్ని మొక్కలకు ఇవ్వదగిన ఫర్టిలైజర్ అనమాట ఇది నిజంగా. ఇక్కడ కూడా టమాటాలు చూడండి, చెర్రీ టమాటాలు బండి ఉడతలు అవన్నీ రాలిపోతున్నాయి, అసలు ఎక్కువ కోయట్లేదు. ఆల్రెడీ చిక్కుడుకాయ మొత్తం సీజన్ అయిపోయింది, అయినా కూడా చూడండి కొత్తగా చిగుళ్ళు వచ్చి ఫ్లవర్స్ ఎలా వస్తుందో. ఇక చిక్కుడుకాయ సంక్రాంతి అయిపోయిందంటే అంతగా కాయదు ఫ్రెండ్స్, అసలు తీసేస్తారు మొక్కని. కానీ మనం ఇస్తున్న పోషకాలను బట్టి అవి చిగుళ్ళు అనేది వస్తున్నాయి. ఇంకా ర్యాండమ్గా చాలా మొక్కలు అయితే మొలిచినాయి మన గార్డెన్లో. అవన్నీ ముందు టమాటా మొక్కలు చూసారు కదా, అవన్నీ కంపోస్ట్ బిన్లో అవే మొలకెత్తినాయి, వాటర్ వేస్తున్నాను కదా. ఇంక ఇక్కడ తమలపాకు మొక్క చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇంక చూడండి మళ్ళీ ఎంత చామంతులు చూడండి ఎంత బాగున్నాయో మొగ్గలు. మన గార్డెన్లో నేను ఎప్పుడు చెప్తుంటే April May వరకు కూడా చామంతి పువ్వులు పూస్తూనే ఉంటాయి మనం, ఎందుకంటే పోషకాలు ఇస్తూ ఉంటాం కదా. చూడండి కొత్తగా మొగ్గలు కూడా వస్తున్నాయి, బాగానే అసలు నాకు చాలా యూజ్ అవుతున్నాయి ఇవైతే పూజకు కానీ దానికి. నెక్స్ట్ ఇయర్ అయితే మొత్తం మారుస్తాను, వేరే పాట్లోకి మారుస్తాను. ఇక్కడ చూడండి కనకాంబరం రీసెంట్గానే రీపాటింగ్ అంటే వేరే దగ్గర చిన్న మొక్కలు ఉంటే తీసుకొచ్చి ఇందులో పెట్టాను కదా, అప్పుడే మొగ్గలు కూడా వచ్చేస్తున్నాయి. మొన్న గ్రాండ్ నర్సరీ మేళలో నేను పెన్సిల్ దొండ తెచ్చుకున్నాను కదా, ఇది ఎక్కడ పెట్టాలా అని ఒక థింకింగ్. ఇప్పుడేమో సమ్మర్ కదా, చిన్న పోట్లో పెట్టి ఉంచుకున్నాను. ఇదేమో తీగ వాకేది, ఒక్కసారి తీగ వాకిందంటే దాన్ని జరపలేము. ఏదో ఒక ప్లేస్లో మళ్ళీ పెద్ద దాంట్లోకి షిఫ్ట్ చేస్తాను. ఈ వీక్ చేయాలి. చేసి ఇక్కడేమో మామిడి అల్లం పెట్టుకున్నాం కదా, అది కూడా వచ్చింది. కానీ ఒక్కటే రాలేదు నా దగ్గర, నేను తెచ్చింది ఏంటంటే చిన్న ఉల్లిపాయలు ఉంటాయి కదా, అది పెట్టిన అది ఒకటైతే రాలేదు. ఇంకా
చూసారు కదా ఫ్రెండ్స్, మనం తిని పడేసే అరటి తొక్కలు ఉన్నాయి, మనం బియ్యం కడిగిన వాటర్ కూడా ఉంటాయి కదా, అవి కూడా మీరు మంచిగా ఒకవేళ మీ దోశ వాటర్ లేదనుకో, బియ్యం కడిగిన వాటర్ కానీ స్టోర్ చేసుకొని ఇట్లా అరటిపండు తొక్క మెదిపేసి అందులో ఒక చిన్న బెల్లం ముక్క వేయండి. ఖచ్చితంగా నేను బెల్లం ముక్క అనేది చెప్పలేదు కదా, ఒక చిన్న బెల్లం ముక్క కూడా వేసేయండి. చాలా చాలా మంచి పని చేస్తుంది. అన్ని పువ్వులు గుత్తులుగా పోయడానికి యూజ్ అవుతుంది. ఈ వీడియో అయితే అందరికీ యూజ్ఫుల్ అవుతుంది ఫ్రెండ్స్. లైక్ చేసినప్పుడు అయిపోతుంది ఫ్రెండ్స్, అయిపోతే ఇవ్వండి. మీ అమూల్యమైన వీడియోస్ ఎలా ఉన్నాయి అనేది కామెంట్ కూడా తెలియజేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, మీరు ఇంతమంది చూస్తున్నారు, లైక్ కూడా చేస్తున్నారు, హైప్ ఇవ్వండి. మీ అభిప్రాయాలను కూడా కామెంట్లో తెలియజేయండి. అంటే ఎంతమంది వాడుతున్నారు, ఎంత యూజ్ అవుతుంది వాళ్ళకు కూడా నాకు తెలుసుకోవాలని ఉంది ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో చాలా యూజ్ అవుతుంది. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఈ సింపుల్ ఫర్టిలైజర్లే మొక్కలకి ఇవ్వండి, చాలా చాలా యూజ్ అవుతాయి. ఎంత సింపుల్ అంటే మామూలుగా ఇంకేదైనా సరే, బియ్యం కడిగింది కానీ, పప్పు కడిగింది కానీ, ఇలాంటివి అంటే జీరో కాస్ట్ ఫర్టిలైజర్స్ కదా, ఇవన్నీ కూడా మన రూపాయి ఖర్చు లేకుండా చేసుకునేటివే. మీకైతే ఈజీగా చూపించాను. ఇది ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.